say that it feels right. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మీ ముందుకైతే ఒక చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అయితే వచ్చేసాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏమిటంటే మా పిల్లల కోసం మోడర్న్ కిడ్డీ బ్యాంక్ అయితే తెచ్చాను. ఫ్రెండ్స్, మీరు వీడియో కనుక అంటే మీరు మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో సెర్చ్ చేసుకోండి. ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు పైన అయితే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు చాలా చిన్న రిక్వెస్ట్ అని చెప్పాను కదా, ప్లీజ్ మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఇదైతే మర్చిపోకండి. అంటే దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తారు, దీన్ని ఏ విధంగా చేయాలి, చాలా ఈజీ, ఎవరైనా చేసేవచ్చు. అది కూడా మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు చిన్న పార్ట్ కూడా మిస్ అవ్వకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. చిన్న పార్ట్ మిస్ అయ్యాక మీరు చేసినంత ఇది వేస్ట్, వృధా, జల్లేవాలి. కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా నీట్గా అయితే మా వీడియో చూడండి. లేట్ చేయకుండా మా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అంటే ఇక్కడ మనం మోడర్న్ కిడ్డీ బ్యాంక్ మనం చేసుకోవడానికి ఏ వస్తువులు కావాలి చెప్తాను. ఇది 0 రూపీస్ తెచ్చేయచ్చు. 0 రూపీస్ రూపాయి కూడా ఖర్చు అవ్వదు. ఓన్లీ ఇది కార్డ్బోర్డ్ షీట్స్తోనండి. లేట్ చేయకుండా మా వీడియో స్టార్ట్ చేద్దాం. లైక్ స్టార్ట్ ది వీడియో. మోడర్న్ కిడ్డీ బ్యాంక్ అంటే ఇక్కడ మోడర్న్ కిడ్డీ బ్యాంక్ మనం చేసుకోవడానికి ఏ వస్తువులు కావాలి చూద్దాం. ముందుగా ఇక్కడైతే ఇక్కడ నేను కొన్ని కార్డ్బోర్డ్ షీట్స్ అయితే కోసుకున్నాను. అంటే ఇక్కడ మనకు కొన్ని కార్డ్బోర్డ్ షీట్సే కావాలి, మిగతా వెయిట్ అక్కర్లేదు. ఇది మనం చాలా ఈజీగా 0 రూపీస్తో చేసుకోవచ్చు. 0 రూపీస్తోని. ఇక్కడ మీరు చూడండి, 7 సెంటీమీటర్స్ విత్ 8 సెంటీమీటర్స్ లెంత్ ఇలాంటివన్నీ తీసుకున్నాను. చూద్దండి, ఇక్కడ ఇలాంటివన్నీ 7 ఉన్నాయి. 7, 4, 3 మొత్తం 7 ఉన్నాయి. చూడండి, కొంచెం పక్కన పెట్టుకుందాం. ఇంకా మనకు కావాల్సింది 8.8 సెంటీమీటర్స్ లెంత్, 7.8 సెంటీమీటర్స్ విత్ ఇలాంటి 2 కావాలి. ఇంకా 8 సెంటీమీటర్స్ విత్ 8.8 సెంటీమీటర్స్ లెంత్ ఇలాంటి 2 కావాలి. ఇప్పుడు మీకు మొత్తం ఇప్పుడు దేంతో ఏ విధంగా అటాచ్ చేసుకోవాలి మనం ఇక్కడ చూపిస్తా. ముందుగా మనం ఈ 7లో నేను ముందుగా అయితే 3 అయితే తీసుకున్నా. చూడండి, ఇక్కడ 8 సెంటీమీటర్స్ లెంత్ ఉన్నట్లు హైట్ మొత్తం వీటిని రెండింటిని ఈ మూడింటిని విధంగా అటాచ్ చేసుకోవాలి. ఈ మూడింటిని విధంగా అటాచ్ చేసుకొని మళ్ళీ మీకు చూపిస్తాను. నీట్గా చూడండి, ఈ విధంగా అటాచ్ చేసుకొని మళ్ళీ మీకు చూపిస్తా. ఫ్రెండ్స్, మీకు చెప్పినట్లయితే దీన్ని నేను నీట్గా అయితే అటాచ్ చేసుకున్నా. ఇంకా 8.8 సెంటీమీటర్స్ లెంత్, 8 సెంటీమీటర్స్ విత్ ఇంకోటి ఉంది కదా, అలాంటి పీసు ఈ సైడ్ ఒకటి, ఇంకా ఆ సైడ్ ఒకటి, సేమ్ ఈ విధంగా ఇంకోటి ఉంది కదా 8.8 సెంటీమీటర్స్ పీసు. చూడండి, ఈ సైడ్ ఒకటి, ఈ సైడ్ ఒకటి, ఈ విధంగా ఈ 2 పక్కలు అటాచ్ చేసుకొని మళ్ళీ మీకు చూపిస్తా. మీకైతే చెప్పినట్లయితే ఈ సైడ్ది మొత్తం నీట్గా అయితే అటాచ్ చేసుకున్నాం. మొత్తం చూపిస్తా. చూడండి, ఈ విధంగా మా బాక్స్లో అయింది కదా, చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఇంకా మనం ఇక్కడైతే 8 సెంటీమీటర్స్ లెంత్, ఇంకా ఇది తీసుకున్నాం కదా 7 సెంటీమీటర్స్ విత్, ఇలాంటివి ఇంకా మనకి 4 మిగిలే కాబట్టి మనం అంటే వీటితోని ఇప్పుడు మనం ఏం చేస్తాం మీకైతే చెప్తాను. అన్నిటినీ ఈ సైజుకి అటాచ్ చేసుకొని, అంటే మీరు ఇప్పుడు అటాచ్ చేసుకోకుండా ముందు కూడా మీరు ఏ విధంగా చేయొచ్చు చూపిస్తా. అంటే దీనికి ఒక పీస్లో ఇక్కడ ఈ విధంగా ఇచ్చేసుకోవాలి, ఇక్కడ హోల్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి. ఎన్ని సెంటీమీటర్స్ లెంత్ అంటే మీకు ఇక్కడ చూడండి చెప్తాను. ఇక్కడ మనకి ఇది ఎన్ని సెంటీమీటర్స్ లెంత్, ఇది 7 సెంటీమీటర్స్ లెంత్ కదా, మధ్యలో ఇది 7 కాబట్టి మధ్యలో మీరు 4 సెంటీమీటర్స్ లాగా అక్కడ హోల్ చేసుకోవాలి. హోల్ చేసుకొని ఈ సైడ్ 8 సెంటీమీటర్స్ కదా, ఎక్కడైతే మనమైతే 6 సెంటీమీటర్స్ అయితే ఇక్కడైతే హోల్ చేసుకోవాలి. 6 లేకపోతే ఈ సైడ్ 4, ఆ సైడ్ 4 హోల్ చేసుకున్నా చాలు. నేనైతే ఈ సైడ్ 4, ఆ సైడ్ 4 హోల్ చేసుకొని మనం మీకు చూపిస్తా. ఇప్పుడు మీకు దీనికి ఇది గీసి చూపిస్తా. చూడండి, ఇక్కడ మీరైతే చూస్తున్నట్లయితే ఇక్కడంతా లెంత్ తీసుకున్నాను. మీకు ఎప్పుడైతే చెప్తా చూడండి, 4 సెంటీమీటర్స్ లెంత్ తీసుకున్నా. ఇది అయితే 5 సెంటీమీటర్స్ లెంత్, అంటే ఇది మిడిల్లో నీట్గా అయితే చూసుకున్నా. ఈ విధంగా పెట్టుకుని ఇక్కడ 1.3, ఇక్కడ నుంచి 6.5 తీసుకున్నా. అంటే ఇక్కడ నుంచి మధ్య నుంచి చూసుకుంటే మొత్తం ఇక్కడ అంతా 5 సెంటీమీటర్స్ అనేది తీసుకున్నా. ఈ విధంగా మొత్తం 3 ఉన్నాయి కదా మనది, ఇంకా 3 కాదు 3 ఉన్నాయి ఇక్కడతోని. ఈ 3కి అయితే ఆ విధంగా హోల్ చేసుకోవాలి. అంటే సేమ్ ఇలా పెట్టుకొని ఆ 3ని హోల్ చేసుకొని మళ్ళీ ఇంకా చూపిస్తా. నేను దీన్ని ఇక్కడైతే హోల్ చేసుకున్నాను మీకు చెప్పినట్లు. మిగతా ఈ రెండింటికి కూడా ఆ విధంగా హోల్ చేసుకొని మళ్ళీ మీకు చూపిస్తా. చూడండి, ఈ రెండింటికి కూడా ఆ విధంగా హోల్ చేసుకొని మళ్ళీ మీకు చూపిస్తా. ఇక్కడ మనం ఇక్కడైతే ఈ 3 అయితే నీట్గా హోల్ చేసుకున్నాం కదా, ఈ 3ని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసుకొని మళ్ళీ మీకు చూపిస్తా. చూడండి, ఈ విధంగా 3 పైన అంటే ఒకదానిపైన ఒకటి 3 లేయర్స్గా ఈ విధంగా అటాచ్ చేసుకొని మళ్ళీ మీకు చూపిస్తా.
అంటే ఈ బాక్స్లో మనకి వెళ్ళినట్లు కొంచెం ముందుకి హోల్ ఇచ్చేసి అంటే కొంచెం ఇదైతే కట్ చేసుకున్నా అంటే దీనిలో సరిగ్గా లోపల ఫిట్ అవ్వాలి. చూడండి సరిగ్గా ఫిట్ అయింది. ఇప్పుడు ఈ కింద ఉంది కదా, ఇది మనం ఇక్కడ అటాచ్ చేసుకుంటాం. దీని కింద ఇదే విధంగా అటాచ్ చేసుకుంటాం. మీకు చెప్తాను చూడండి. దీన్ని అంతా ఇప్పుడైతే మీకు మీ ముందు అయితే ఇచ్చేస్తా, కట్ చేస్తా, చెప్తా వినండి. దీన్ని అంతా ఏ విధంగా మనం దీన్ని ఇచ్చేస్తాం, కట్ చేస్తాను. ఇక్కడైతే 1.5 సెంటీమీటర్స్ అయితే ఉంచుతాను ఈ సైడ్. చూడండి ఇక్కడ ఈ విధంగా ఇక్కడ మనం మార్క్ పెట్టుకుందాం. ఇంకా ఈ సైడ్ కూడా 1.5 సెంటీమీటర్స్ కాకుండా ఈ సైడ్ నేనైతే 1 సెంటీమీటర్ అయితే ఉంచుతాను. 1 సెంటీమీటర్ ఈ సైడ్ కూడా మనం ఇక్కడైతే 1 సెంటీమీటర్ ఉంచాలి. ఇక్కడైతే మొత్తం ఉంచాం కదా, ఎంత అయింది ఇప్పుడు మనం అంటే ఇక్కడ మా మధ్యలో లెంత్ 5 అయింది. 5 సెంటీమీటర్స్ లెంత్. ఇంకా సేమ్ ఇలాంటిది ఇంకోటి మనం అయితే ఇచ్చేసుకోవాలి, కట్ చేసుకొని మనం ఇంకా చూపిస్తా. అలాంటిది ఇంకోటి ఇదైతే నేనైతే సేమ్ సైజులో అయితే కట్ చేసుకున్నా. దీని లెంత్ ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. దీని లెంత్ ఎంత ఉంచుకుంటామంటే మధ్యలో 5, ఈ సైడ్ కూడా 5, ఆ విధంగా కట్ చేసాము. మళ్ళీ మీకు చూపిస్తా. దీన్ని నేనైతే ఇక్కడైతే ఈ విధంగా కట్ చేసుకున్నా. ఇది ఈ విధంగా అప్ డౌన్ అవుతుంటుంది. ఇది కూడా ఇక్కడ ఈ విధంగా నీట్గా అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా ఇక్కడ అటాచ్ చేసుకొని మళ్ళీ మీకు చూపిస్తా. అది మీకైతే త్వరగా చూపిస్తా. ఇదైతే మీకు ఇక్కడైతే చెప్పిన లెంత్లో అయితే కట్ చేసుకొని మమ్మల్ని మీకు చూపిస్తా. ఇదైతే ఇక్కడ ఈ విధంగా ఇది మీకు చెప్పినట్లయితే కట్ చేసుకున్నా. ఇది ఇక్కడ మనం ఈ విధంగా పెట్టుకుంటాం కదా, నీట్గా ఇక్కడైతే ఫిట్ అయింది. ఇది ఇక్కడ దీన్ని కొంచెం ఇది ఇచ్చేసుకుందాం. ఇక్కడ ఈ విధంగా దీన్ని కొంచెం కట్ చేసుకొని మళ్ళీ మీకు చూపిస్తా. నీట్గా అయితే కట్ చేసుకున్నా కాబట్టి ఇది ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా నీట్గా ఫిట్ అవుతుంది చూడండి. ఇక్కడ దీన్ని దీన్ని చుట్టూరు గ్లూ పెట్టుకొని మళ్ళీ మీకు చూపిస్తా. ఇక్కడ మీకు చెప్పినట్లయితే నేను ఇక్కడైతే గ్లూ అయితే ఇక్కడ నీట్గా అయితే అప్లై చేసుకున్నా. ఇప్పుడు మన ఈ సైడ్ ఉంది కదా, దీన్ని చూసుకొని సెంటీమీటర్ ఇక్కడ మనం ఇది ఇచ్చేద్దాం, కొలుద్దాం. మ్యాక్సిమం ఒక 2 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉండదు. చూడండి సరిగ్గా 2 సెంటీమీటర్స్ వచ్చింది. 2 సెంటీమీటర్స్ లెంత్ ఈ విధంగా తీసుకొని ఇక్కడ, లేకపోతే 2 కాకుండా మొత్తం తీసుకున్నా పర్లేదు. 2.8 సెంటీమీటర్స్ వచ్చింది. 2.8 సెంటీమీటర్స్ వచ్చింది. అది అక్కడైతే కట్ చేసుకుని మళ్ళీ మీకు చూపిస్తా. 2.8 కాదు చూడండి, పైనుంచి 2.4 సెంటీమీటర్స్ వచ్చింది. 2.4 సెంటీమీటర్స్ అది కట్ చేసుకొని మళ్ళీ మీకు చూపిస్తా. నేను ఇక్కడైతే 2.4 సెంటీమీటర్స్ దీని మీద అయితే మార్క్ చేసుకుంటున్నా. మళ్ళీ మీకు అర్థం కాదు ఎక్కడ కట్ చేసుకున్నాను అనుకుని. మార్క్ 2.4 సెంటీమీటర్స్ చూడండి నీట్గా 2.4 సెంటీమీటర్స్ ఇక్కడైతే ఇచ్చేసుకుని మళ్ళీ మీకు చూపిస్తాము కట్ చేసుకొని. ఇక్కడైతే కట్ చేసుకున్నా. ఈ పీస్ ఇక్కడ నీట్గా ఫిట్ అవుతుంది చూడండి. చాలా బాగా అయితే ఇక్కడైతే ఈ పీస్ అయితే ఫిట్ అవుతుంది. ఇక్కడ వరకు అటాచ్ చేసుకుని చాలు. మిగతా పీస్ ఇది పై పీస్ ఇది ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇది ఇక్కడ ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఇదైతే లోపలదైతే ఫ్రీగా అయితే అటాచ్ అయితే చేస్తాను. ఇది మనం ఇప్పుడు ఫ్రీగా ఇదైతే చేసుకున్నాం ఈ విధంగా. అంటే కాయిన్ లోపలికి వెళ్ళాలి కదా, ఇదే విధంగా అవుతుంది. ఇప్పుడు మీకైతే కాయిన్ తెచ్చి చూపిస్తా. కాయిన్స్ అన్నీ వేసుకునే ముందు నేను దీన్ని అయితే నీట్గా అయితే ఇక్కడైతే అటాచ్ చేసుకుని మళ్ళీ మీకు చూపిస్తా. ఇదే విధంగా చెప్తాను. ఫస్ట్ ఇది ఇక్కడ ఈ విధంగా అటాచ్ చేసుకుని మమ్మల్ని మీకు చూపిస్తా. ఇది ఇక్కడ నేను దీన్ని అయితే మొత్తంగా అయితే అటాచ్ చేసుకున్నా. మొత్తం అయితే చాలా నీట్గా అయితే కంప్లీట్ అయిపోయింది. బాక్స్ చూడండి ఈ విధంగా ఉంది. ఫస్ట్ మనం దీన్ని ఇప్పుడైతే ఇచ్చేద్దాం, టెస్ట్ చేద్దాం. ఈ విధంగా ఓపెన్ చేసుకున్నాను. ఫస్ట్ ఒక కాయిన్ అయితే పెట్టుకున్నా చూడండి. చాలా స్ట్రాంగ్ అయితే ఉంది కదా చూడండి. లోపలికి వేసుకుంటా. సౌండ్ వస్తుంది లోపలికి అయితే పడిపోయింది. ఇప్పుడు మీకు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తా. కాయిన్ లేదు. మళ్ళీ ఇంకో కాయిన్ పడిపోయింది లోపల చూడండి. మళ్ళీ ఓపెన్ చేస్తా, లేదు. ఇప్పుడు మీరు కాయిన్స్ని తీయాలనుకున్నట్లయితే ఈ విధంగా తీసుకొని వచ్చేసాయి 2 కాయిన్స్. లోపల చాలా డస్ట్ అయితే ఉంది. ఇప్పుడే చేసాం కదా, మనదైతే క్లీన్గా ఉండాలి. ఇప్పుడు మీకు ఒకసారి 2 కాయిన్లు వేసి చూపిస్తా చూడండి. 2 కాయిన్లు పెట్టుకునేటి అవ్వదు. లోపలైతే 2 అయితే పడిపోయి. ఇది మన మోడర్న్ కిడ్డీ బ్యాంక్. అంటే ఇప్పుడు మన మామూలు కిడ్డీ బ్యాంక్ అయితే చేస్తారు. బాక్స్ టైప్లో ఉంటుంది.
అంటే చిన్న ఒక అంటే 4 సైడ్స్ అయితే మొత్తం అంటించేస్తారు పైన కింద. అంటే ఇప్పుడు మొత్తం అయితే 6 సైడ్స్ అయితే కార్డ్బోర్డ్స్ అయితే ఈ విధంగా అయితే మొత్తం ఈ విధంగా అయితే ఇచ్చేసేస్తారు, అటాచ్ చేసేస్తారు బాక్స్లుగా. ఇక్కడ ఒక చిన్న హోల్ పెట్టుకుని దాని నుంచి చేసుకుంటారు. అది మీరు ఇప్పుడు దాని నుంచి మనీ తీయాలంటే అదంతా బ్రేక్ చేయాలి. అది ఈజీ కూడా, చిన్న పిల్లడు కూడా చేసేస్తాడు. కాబట్టి అంటే మన ఛానల్ మన ఎక్స్పెరిమెంట్ ఛానల్ కదా, అందరి గురించి చేస్తున్నాను, పిల్లల గురించి చేయట్లేదు. కాబట్టి మోడర్న్ కిడ్ బ్యాంక్ వచ్చేసాను. మళ్ళీ మీకు ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మీకు ఈ కిడ్డీ బ్యాంక్ కనుక నచ్చినట్లయితే పక్కా లైక్, షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మీరు మన ఛానల్కి లైక్, సబ్స్క్రైబ్ అలా చేస్తున్నట్లయితే నాకు మా వీడియోలు చేయాలనిపిస్తుంది. అది జాగ్రత్త చూడండి, కొంచెం దగ్గర పెడతా చూడండి. మళ్ళీ పెడతాం, పడిపోయే డబ్బులు సరిగ్గా ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకొని క్లోజ్ మనీ లోపలికి వెళ్ళిపోయింది. ఈ విధంగా చాలా బాగుంటుంది. ఇలాంటిది మీ ఇంట్లో మా చిన్న పిల్లలకి ఇస్తున్నట్లయితే వాళ్ళు దీంతో అయితే చాలా ఎంజాయ్ అయితే చేసుకుంటారు. మీరు దీన్ని పీవీసీతో కూడా చేయొచ్చు. పీవీసీతో చేసిన బదులు కార్డ్బోర్డ్తో చేసుకుంటే బెటర్. కార్డ్బోర్డ్తో అయితే కొంచెం ఈజీగా ఉంటుంది, పీవీసీతో చాలా కష్టం. ఎందుకంటే ఆ బెండ అయింది చాలా, అంత బేకే బెండ అవ్వదు. కాబట్టి నేను కార్డ్బోర్డ్తో అయితే చేసుకున్నా. మీకు ముందుగా చెప్పాను మన ఛానల్లో కార్డ్బోర్డ్తో అంటే పీవీసీతో పాటు కార్డ్బోర్డ్తో కూడా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తానని. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కనుక మనకు నచ్చినట్లయితే పక్కా లైక్, షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ అయితే పక్కా ప్రెస్ చేయండి ప్లీజ్. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్కొక్క సబ్స్క్రైబ్ లైక్ అని వాటి వల్ల మీకు మనీ ఏం లాస్ అవ్వదు, కానీ నాకు మాత్రం చాలా సపోర్ట్ అయితే వస్తుంది. మీరు ఒక లైక్ ఇస్తే ₹1 కూడా పోదు. అలాగే మీరు ఇక్కడ ఒక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు అసలు మనీ మీకు అయితే ₹1 కూడా అయితే ఇది అవ్వదు, ఖర్చు అవ్వదు. కాబట్టి లేట్ చేయకుండా అలాగే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే పక్కా ప్రెస్ చేసుకోండి ప్లీజ్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్, జై హింద్, బాయ్ ఫ్రెండ్స్.